మాదే ఎమ్మెల్యేలు, మాదే మేధావులు ఓటర్ల మీటింగ్ పెడితే వాళ్ళ మీటింగ్కు పోయిండు రేవంత్ రెడ్డి గారు. ఇంత అన్యాయమా? ఏంటికంటే ఆ రోజుల్లో అదే మందకృష్ణ మాదిగ బీజేపీకి ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినట్టు అన్నాడు. మేము కాంగ్రెస్కు ఓటు వేసి మేము గెలిపించిన ఘనత మాలలది ఉందని కూడా మేము మనవి చేస్తున్నాం. అందు గురించి అని రేవంత్ రెడ్డి మాలలో మనోభావాలు దెబ్బతీస్తున్నావు, మమ్మలను చిన్నసూపు చూడవద్దని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1 వీక్లో వర్గీకరణ చేస్తున్నట్టు 1 వీక్లో కాదు, జనాభా లెక్కలు తీయాలి. జనాభా లెక్కలు తీసి 59 కులాలకు అన్యాయం చేయకుండా వెనకబడిన కులాలకు న్యాయం చేయాలి అని చేయకుండా నేను వర్గీకరణ చేస్తుంటే ఇది బాధ తట్టుకోలేక మేము చాలా బాధపడుతున్నాం. ఇంతంత కాదు, నీకు ఓటు వేయకుండా అదే మళ్ళా కృష్ణ మాదిగ నేను విమర్శించుండు. ఏంటికి నువ్వు వాళ్ళతోటికే పోతున్నావు? అదే బీజేపీతో కొట్లాడి చేసుకోవాను, అదే డిమాండ్ ఆయనతో బీజేపీతో చేయవాను. మేము కాంగ్రెస్ పార్టీకి 24 గంటలు తిప్పలవాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఘనత మాలలదని కూడా మీకు మనం చేస్తున్నాను. అదే పెద్ద సూపులా మీరు ఏమి లెక్క చేయకుండా నేను వర్గీకరణ చేస్తా, 1 వీక్లో చేస్తా అనేది మానుకోవాలి. మేము పెద్ద ఎత్తున 33 జిల్లాలలో మొత్తం అన్ని పిలుపునిస్తున్నాం. అసెంబ్లీ 19 తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి ఎంతవరకైనా ఆపలేరు మాలలను. మాల కొదోసింహాలు ఎట్ట ఉండవంటే నీవు బాజాబ్తా అందరిని చూసుకోవాలి. మన రేవంత్ రెడ్డి గారు అందరిని చూడాలి, వీళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి. నువ్వు వర్గీకరణ చేస్తామని ఎట్టన్నావు? అందు గురించేనే మాలలు ఆపుకుంటలేరు, బాధ పట్టుకుంటలేరు. అందు గురించేనే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి చేస్తున్నాం అని కూడా పిలుపునిస్తున్నాం. జై భీమ్.